హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు మన కిచెన్లో శక్కరపార ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. మైదా పిండి కాకుండా నేను గోధుమ పిండితో హెల్తీగా ఉండడానికి రెడీ చేస్తున్నాను. ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నానండి. 1 కప్పు వేసుకుంటున్నా. 1 కప్పు కొలతతో చెప్తున్నానండి. 1 కప్పు ఇలా జల్లించుకోవాలి పిండిని. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలండి. 1 గరిట నెయ్యి వేసుకోవాలి. ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. ఇందులోనే ఒక 5 యాలకులు వేసి మిక్సీకి పట్టుకోవాలి. నేను పొట్టు తీసి పడుతున్నానండి మిక్సీకి పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి కలపాలి. షుగరు యాలకులు అంతా మిక్స్ అయ్యేలా కలిపి మనం పాలతో పిండిని రెడీ చేసుకుందామండి. ముద్దలాగా నేను పాలతోటే పిండి ముద్ద అనేది రెడీ చేస్తున్నా. వాటర్తో కూడా చేసుకోవచ్చు. పాలతోట అయితే మరీ టేస్ట్ బాగుంటుందండి. ఇలా మొత్తం చపాతీ పిండిలాగా ముద్దలాగా రెడీ చేసుకోవాలి. మంచిగా స్మూత్గా కలుపుకోవాలండి ముద్ద అనేది. చపాతీ పిండిలాగా అయితే సరిపోతుంది. ఇలా ముద్దలాగా రెడీ చేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టిద్దాం. అరగంట తర్వాత పిండి అనేది సాఫ్ట్గా అయిందండి. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసి వేడి చేసుకుందాం. మనము ఇటు సైడు మనం చపాతీలాగా చేసుకొని అన్ని పీసెస్ కట్ చేసుకుందాం. ఇలా అంతా మంచిగా చపాతీలాగా చేసుకొని మనం సైడ్లకు కట్ చేసుకొని అన్నీ ఒకే సైజుగా బిల్లలుగా కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. అన్నీ డైమండ్ షేపు, స్క్వేర్ షేపు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. అన్నీ ఒకే సైజులో వచ్చేలా కట్ చేసుకోవాలి. చాలా త్వరగా అయిపోతుందండి. ఇలా అన్నీ చేసుకొని కాల్చుకోవడమేనండి. ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇలా అన్నీ రెడీ చేసుకోవడమేనండి. అన్నీ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఇలా చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. నేను అన్నీ ఇలా రెడీ చేసుకొని కాల్చుకుంటానండి. తర్వాత చూడండి, అన్నీ ఇలా రెడీ చేసిన వీటిని కాల్చుకుందాం. కొన్ని వేసుకుంటూ కాల్చుకుందాం. మనం ఇప్పుడు ఒకటి వేసి చూస్తున్న ఆయిల్ వేడైందండి. ఇప్పుడు వేసుకొని కాల్చుకోవడమే. ఆయిల్ అనేది మరీ వేడిగా ఉండద్దు, మరీ తక్కువ ఉండద్దండి. మీడియంలోనే కాల్చుకోవాలి. మరి ఎక్కువ పెట్టినా కానీ మాడిపోతాయి. ఇలా అన్నీ వేసుకొని కాల్చుకొని పక్కన పెట్టుకోవడమే. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. అన్నీ ఇలా వేసి కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని పాలలో వేసుకొని
పాలలో వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి. అంతేనండి, రెడీ అయిపోయింది శక్కరపార. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.